నేరుగా తిహార్ జైలుకు తహవూర్ రానా. 8 నవంబర్ 26 ముంబై పేలుల సూత్రధార తహవూర్ రానాను అధికారులు యుఎస్ఏ నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు అతను ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ రాగానే రానాను నియ్య అధికారికంగా అరెస్ట్ చేయనుంది. అనంతరం అతన్ని తిహార్ జైల్లో హై సెక్యూరిటీ వార్డులో ఉంచనున్నారు. 2008 నవంబర్ 26న ముంబైలో తాజ్ హోటల్లో 10 మంది పాకిస్తాన్ టెర్రరిస్టు నరమేధం వెనుక రానాదే మాస్టర్. రానా తరలింపుకు భారీ భద్రత. సేపట్లో ఢిల్లీకి చేరుకున్న రానాను కట్టుదిట్టమైన భద్రత మధ్య నియ్యా కార్యాలయానికి తరలిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన పాలి విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనికి అతన్ని షిఫ్ట్ చేస్తారు. సాయుధ బలగాలు, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణలో ట్రాఫిక్ క్లియర్ రూట్ లో కాన్వాయ్ వెళ్తుంది. ఏ రకమైన దాడినైనా తట్టుకునే మ్యాక్స్ మ్యాన్ వాహనాన్ని దీనికి స్టాండ్ బైగా ఉంచారు. రానా స్పందించిన పాక్. ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రానాను భారత్ తీసుకురావడంపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. అతడు కెనడియన్ పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. 2 దశాబ్దాల నుంచి రానా తన పాక్ డాక్యుమెంట్ల రెన్యూవల్ కు దరఖాస్తు చేయడం లేదు. అతడి విషయంలో తగిన సమయంలో మళ్లీ స్పందిస్తాం అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా ముంబై తాజ్ హోటల్లో ఉగ్రదాడిలో 166 మంది వైద్యుడి నుండి నరహంతకుడిగా మారిన తహవూర్ రానా 8 నవంబర్ 26 తాజ్ హోటల్పై బాంబు కేసులో కుట్రదారుడైన తహవూర్ రానా ఇస్లామాబాద్ వాసి. కాలేజీ రోజుల్లో మరో కుట్రదారుడైన డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. పాక్ ఆర్మీలో డాక్టర్ అయిన రానా 1997లో మేజర్ హోదాలో రిటైర్ అయ్యి కెనడా వెళ్లి ఆ దేశ పౌరుడిగా మారాడు. అనంతరం యుఎస్ఏలో వీసా ఏజెన్సీ పెట్టగా హెడ్లీ ఈ దాడుల కోసం అతన్ని కలిశాడు. దీంతో ముంబైలో రానా వీసా ఏజెన్సీ తెరవడంతో హెడ్లీ ఆ వంకతో తరచూ వచ్చి లొకేషన్లు రెక్కీ చేసి నరమేధ వ్యూహం రచన చేశాడు. చేరుకున్న తహవూర్ రానా. ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ తహవూర్ రానా భారత్ చేరుకున్నాడు. యుఎస్ఏ నుంచి అతన్ని తీసుకొచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ పాలి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రానాను భారీ భద్రతల మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నియ్యా కార్యాలయానికి తరలిస్తున్నారు. స్టాండ్ బైగా అత్యంత సురక్షితమైన మార్క్స్మన్ వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి దాడినైనా ఇది తట్టుకో